హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇంటర్న్షాల వెబ్సైట్ నుంచి సమ్మర్ ఇంటర్న్షిప్ ఫేర్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రజెంట్ మనకి 3000 అబోవ్ కంపెనీస్ అనేవి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయ్యే వరకు స్టైపెండ్ కూడా వస్తుంది. మీకు పెర్ఫార్మెన్స్ బాగుంటే జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్స్ ఉన్నారో దాంతోపాటుగా మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేసినా కూడా ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు ఇంటర్న్షిప్ తో పాటుగా కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ మనకి 3000 అబోవ్ కంపెనీస్ అనేవి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయ్యే వరకు స్టైపెండ్ కూడా ఉంటుంది. హెచ్ఎల్, హెచ్సిఎల్, జస్టైల్ ఇటువంటి ఎంఎన్సీ కంపెనీస్ తో పాటుగా మనకి స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. సో ప్రజెంట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పూర్తి సమాచారం చూద్దాం. సో మీరు ఈ వెబ్సైట్లో కిందకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ బటన్ ఉంటుంది. దాని పక్కనే హ్యావ్ ఎనీ డౌట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అందులో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఇది అందరికీ ఫ్రీ. ఇది తర్వాత మీకు ఏంటంటే ఎటువంటి ఇంటర్న్షిప్ అవైలబుల్ ఉంటుంది అంటే మీరు ఇంజనీరింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ కానీ లేదా డిజైన్, ఫినాన్స్ ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వారికి ఇందులో వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే మనకి అన్ని కంపెనీస్ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ యొక్క కంపెనీలో వేకెన్సీ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాయి. సో డిఫరెంట్ సెక్టర్స్ సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్కి మీకు ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్న్షిప్ సంబంధించిన డ్యూరేషన్ ఎన్ని నెలలు ఉంటుంది ప్రోగ్రామ్ అనేది 1 month 6 months వరకు ఉంటుంది. జనరల్గా మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, 3 months లేదా 4-6 months వరకు ఉంటుంది. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి ఆపర్చునిటీ అందరికీ రాకపోవచ్చు. కాకపోతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే మీకు మంచి అవకాశం చెప్పొచ్చు. ఇంటర్న్షిప్ ఆ ట్రైనింగ్లో భాగంగా మీకు మీ యొక్క పెర్ఫార్మెన్స్ కంపెనీ నచ్చితే మిమ్మల్ని ఎంప్లాయ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో మనకి యూజువల్గా 1 month 6 months వరకు ఉంటుంది. మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ వారు అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ ప్రాజెక్ట్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు వీటిని బేస్ చేసుకుని అది 3 months కానీ లేదా 5 months కానీ 4 months కానీ ఉండవచ్చు. అది చెప్పలేం అది, కానీ 1 నుంచి 6 months వరకు అయితే ఉంటుంది ఇది. తర్వాత స్టైపెండ్ ఇస్తారా ఎవరో ఒక డౌట్ అయితే ఉండవచ్చు. స్టైపెండ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా సర్టిఫికేట్. సో మీకు ఒక కంపెనీలో ఈ ఇంటర్న్ కింద చేసిన సర్టిఫికేట్ ఉంటే మీకు వేరే జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మీకు అది. సో చాలా మంది డౌట్ అయితే రావచ్చు మీకు ఎగ్జామినేషన్స్ ఉండగా ఈ ప్రోగ్రామ్కి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. ఇది మే నుంచి జూలై వరకు కనెక్ట్ చేస్తారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యి ఎగ్జామినేషన్స్ ప్లస్ ఈ ప్రోగ్రామ్ ఒకేసారి స్టార్ట్ అయితే కనుక మీకు ఎంప్లాయర్కి మీరు ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు ఒక ఐడియా చెప్తారు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా రాయాలి, ఈ ప్రోగ్రామ్కి ఏ విధంగా మీరు అప్లై చేయాలని చెప్పేసి. ఒకవేళ కుదరకపోతే తర్వాత ఏమైనా వేకెన్సీ ఉన్నప్పుడు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చిన అప్లికేషన్ ముందు స్క్రూటినీ చేస్తారు. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి పర్సనేజ్ ఎంత వచ్చింది, వాళ్ళు ఏమైనా రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా కంప్లీట్ చేశారా, అంటే ఇండివిజువల్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా కంపెనీలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా, ఏమైనా సర్టిఫికేషన్ పూర్తి చేశారా, ఇలా డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేస్తారు. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక ఇంటర్వ్యూ కింద వెళ్తే ఇమీడియట్గా మీకు వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది తెలుస్తుంది, రియల్ టైం వర్క్ ఏ విధంగా ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్తో మీరు అదే కంపెనీలో కానీ లేదా వేరే కంపెనీలో త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఒక ఇంటర్న్షిప్ కంటే ఎక్కువ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ అంటే ఆ పర్టికులర్ స్కిల్ సంబంధించి నాలెడ్జ్ ఉండి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నా లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక 4 కంపెనీకి అప్లై చేస్తే ఏదో ఒక కంపెనీ మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక డౌట్స్ అంటే మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేయాలి, ఇందులో లేదు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, studentcampaignsupport@internshala.com. ఈ ఈమెయిల్కి మీకు వేసిన ఈమెయిల్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్ వారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇండియా వరకు ఎక్కడున్నా సరే మీరు ఇక్కడ కింద ఒక లింక్స్ ఉంటే చూడండి మీరు. అంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఎక్కడైతే అక్కడ మీకు వేకెన్సీ ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు, చెక్ చేసుకోండి. వీళ్ళు ఆన్లైన్ ప్రీమియం కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీ ఇంట్రెస్ట్. మీకు ప్రీమియం కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ ప్రోగ్రామ్ మాత్రం ఫ్రీ. ఇది ఫ్రెండ్స్ మనకి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ టోటల్ ప్రోగ్రామ్ ఇది.
ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.